హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అలాగే ఈ మధ్య ఆయనపై పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది ఆయనపైన. ఎందుకంటే ఇటీవలే ట్రంప్తో జరిగిన చర్చలో ఆయన విఫలమయ్యారు. అందుకే ఆయనపైన తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అసలు ఆయన ఎందుకు తప్పుకున్నారు మనం తెలుసుకుందాం. పార్టీ మరియు దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించాడు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు ఆయన ఒక లేఖ రాశారు. ఎన్నికలకు 4 నెలల సమయం ఉన్నందున బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో డెమోక్రాట్లలో అయోమయ పరిస్థితి అయితే నెలకొంది. ఆయన రాసిన లేఖలో ఉపాధ్యక్షులు కమలా హ్యారిస్కి కృతజ్ఞతలు చెప్పారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ పెట్టారు ఆయన. ఈరోజు నా పూర్తి మద్దతును హ్యారిస్కి ఇస్తున్నా, ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా అని, డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్ను ఓడించాలని ఆయన అన్నారు. డెమోక్రాట్లలో ఎక్కువ మంది 59 ఏళ్ల కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎన్నికలకు తక్కువ టైం ఉంది కావున ఆమె సురక్షిత అభ్యర్థి అని వారి యొక్క అభిప్రాయం. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినోయి గవర్నర్ బేబీ ఫ్రిట్జ్కేర్ బరిలో నిలిచే అవకాశం ఉంది. వచ్చే నెల 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు. 81 ఏళ్ల బైడెన్ ఇటీవల పలు ప్రచార సభల్లో తడబడ్డారు. దీంతో పాటు ట్రంప్తో జరిగిన చర్చలో ఘోరంగా విఫలమయ్యారు. ఇలా అభ్యర్థి అర్ధంతరంగా వైదొలగడం ఇదే మొదటిసారి. ఏం చేయాలన్న దానిపై పార్టీ శ్రేణుల్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. దేశ చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్ అని ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించాడు. కమలా హ్యారిస్ అభ్యర్థి అయితే తాను మరింత ఈజీగా గెలుస్తానని ట్రంప్ వ్యాఖ్యానించాడు. బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో అందరి దృష్టి కమలా హ్యారిస్ పైనే ఉంది. అధ్యక్షుడు ఆమెకు మద్దతు పలకడం ఉత్కంఠకు దారితీసింది. బైడెన్ అంగీకరించగానే కమలా హ్యారిస్ అభ్యర్థి అవ్వరు. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులో అభ్యర్థి నిర్ణయమవుతారు. 4700 మంది ప్రజాప్రతినిధులు అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధులతో పాటు సూర్ డెలిగేట్లు, మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల మద్దతు హ్యారిస్కి తప్పక ఉండాలి. మరి వీరందరి మద్దతు కమలా హ్యారిస్కి ఉంటుందా? అమెరికా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక మహిళ అధ్యక్షురాలైంది లేదు. అలాగే భారతదేశ సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికాకు అధ్యక్షురాలు కాబోతుందా? ఒక 4 నెలల్లో మనకు తెలియబోతుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.